భూమి తిరుగుతూ ఉండేటప్పుడు ఈ తిరగని రెండు బిందువులు గుండా పోయే రేఖ ఏమవుతుందంటే ధ్రువ నక్షత్రంలో వెళ్తుంది. సాధారణంగా సూర్యుడు చుట్టూ తిరిగేటప్పుడు ఏమవుతుందంటే ఇది ఆ ధ్రువ నక్షత్రాన్నే సూచిస్తూ 365 రోజులకి ఒక రౌండ్ కొడుతూ ఉంటుంది. 365 సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది. అయితే ఎల్లవేళలా ఈ ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం నుంచి వెళ్ళిన రేఖ ఆ ధ్రువ నక్షత్రంలోకి వెళ్ళదు. మనందరికీ తెలుసు, ఏదైనా బొంగరాన్ని మనం అతివేగంగా తిప్పుతున్నాం అనుకోండి, అది నిలువుగా తిరుగుతుంటుంది. వేగం తగ్గుతున్న కొద్దీ అది ఏమవుతుంది, ఇలా తిరుగుతాం ప్రారంభిస్తుంది, గైరేటరీ మోషన్ చేస్తూ ఉంటుంది. అంటే దాన్నే విషుచలనం అంటారు. అలాగే ఈ భూమి సూర్యుని చుట్టూ 365 రోజులు తిరుగుతూ ఉండేటప్పుడు ఎల్లవేళలా కూడా అది ఒకే ధ్రువ నక్షత్రాన్ని చూపించదు. కొన్నాళ్ళకి ఏమవుతుంది అంటే అచ్చం ఆ నక్షత్రం నుంచి మారి మరొక నక్షత్రాన్ని చూపిస్తుంది. కొన్నాళ్ళు పోయాక మరో